హలో గైస్ అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అండి అందరికీ. సో మరి చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం. ఓకే, అండ్ అలాగే ఈ ఇయర్ మీ లైఫ్లో మీరు కోరుకున్నది ప్రతి ఒక్కటి జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ ఇయర్ అన్న మీ లైఫ్లో ప్రాస్పరిటీస్, అబాండెన్స్, ఎవరైతే బాధపడుతున్నారో మానసికంగా శారీరకంగా అలా, సో ఇక మీదట మీ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉండాలి, మీరు లైన్ లైట్లో ఉండాలి అలా. సో చాలా హ్యాపీగా మీ లైఫ్ని మీరు లీడ్ చేయాలి, కెరియర్ విషయంగా కూడా మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూద్దామండి ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు. ఓకే, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో తెలియజేయండి. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి, ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో తెలియజేయండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. 9 of Cups అండి, Knight of Cups, Knight of Swords అనేది, అండ్ Justice, 3 of Wands, Queen of Wands, 2 of Cups, the Emperor, Queen of Swords, 10 of Wands కి క్లారిఫికేషన్ చేద్దాం. ఓకే, Page of Pentacles, 10 of Pentacles, Knight of Wands. ప్రతి ఒక్కరు రీడింగ్ని లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ద టవర్, Queen of Pentacles, 4 of Cups, Devil, Knight of Swords, అండ్ 10 of Swords అండి. 10 నెంబర్ కనిపించడం కానివ్వండి, అండ్ ఇక్కడ 888 నెంబర్ కనిపించడం కానీ, ఓకే అలాంటిది ఏదో చూపిస్తుంది. కొన్ని కార్డ్స్కి క్లారిఫికేషన్ చేస్తాను. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ ద వరల్డ్ అండి. ఓకే, సో అలాగే మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ కూడా కొన్ని తీస్తాను. ఈరోజు ఉగాది కదా, సో చూద్దాం 3 కార్డ్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మీ స్పిరిట్ ఏంజల్స్. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్, బ్యూటిఫుల్ అండి. వెయిట్ చేయండి కొంచెం. 1 more కార్డ్ యూనివర్స్, లెట్ గో అండి. ఓకే, మీకు కనిపించకపోతే నేను మీకు అన్నీ చూపించే క్లారిఫికేషన్ ఇస్తాను, ఓకేనా. ఓకే, అండ్ ఎనర్జీస్ ఏం చూపిస్తుందంటే, ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ చముల్, విక్టరీ, వా బ్యూటిఫుల్. 1 more కార్డ్ యూనివర్స్, ద థింకింగ్ ఉమెన్, 1 more కార్డ్ యూనివర్స్, ద సన్ కార్డ్ అండి. ఓకే, ఓకే ఇది ఇక్కడ పెట్టేద్దాం. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ రొమాన్స్ వచ్చింది.
సో, మ్యారేజ్ కాని వారికి మ్యారేజ్ అవ్వబోతుంది. మీ లైఫ్‌లో చాలా మంచి పర్సన్ ఎవరో ఎంటర్ అవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. చూద్దాం, నేను మీకు కార్డ్స్ అన్ని ఫస్ట్ కనిపిస్తున్నాయా లేదా? ఒక్కొక్కటి మీకు క్లారిఫికేషన్ అయితే నేనిస్తాను. కనిపిస్తున్నాయా? ఇక్కడ మనకు టారో నుంచి ఫస్ట్ నేను చూస్తాను. ఓకేనా? టారో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వరల్డ్ అండి. ఓకే? ఈ వరల్డ్ కార్డ్ దేనికి రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఇక్కడ మీరు కోరుకున్న లైఫ్ అనేది మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. హ్యాపీగా ఉండలేకపోతున్నారు. అది అంటే ఎంత డబ్బులు సంపాదించినా సరే మనశ్శాంతి లేకపోవడం. ఓకే? అండ్ కొంతమంది ఎంత కష్టపడినా సరే దానికి ఏంటంటే ప్రతిఫలం లేకపోవడం. ఆ హ్యాపీనెస్ అనేది మీరు ఫీల్ అవ్వలేకపోతున్నారంటే మీరు అతి తొందరలోనే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే? ఇక్కడ ఎవరైనా మీకు టైం కూడా ఇవ్వడం లేదు అండ్ సరిగ్గా పట్టించుకోవడం లేదు వీళ్ళు. సో, చాలా ఇగ్నోర్ చేస్తున్నారు అనుకునే వారికి కూడా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే? అంటే వారు మీకు టైం కూడా ఇస్తారు. మీ గురించి వాళ్ళు కేర్ తీసుకుంటారు. అండ్ ఒకవేళ మీరు ఆ పర్సన్‌కి మనీ కూడా ఇచ్చేసి ఉంటే ఆ మనీ కూడా మీకు తిరిగి రావడము. అండ్ మళ్ళీ వారు ఏంటిదంటే మళ్ళీ మీతో మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ రిలేషన్‌షిప్ అంటే ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారనమాట. మళ్ళీ మీతో కొత్తగా లైఫ్ అనేది లీడ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మీతో హ్యాపీ లైఫ్ అయితే ఈ పర్సన్ కావాలనుకుంటున్నారనమాట. ఓకే? అండ్ ఇక్కడ 9 ఆఫ్ కప్స్ అండి. ఓకే? ఈ పర్సన్ మీ సోల్‌మేట్ అయి ఉంటారు. సో, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వాలి అనే పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మేబీ మీరు ఎలాంటి పార్ట్నర్ మీరు కావాలనుకుంటున్నారో అలాంటి పార్ట్నరే మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అంటే దేనికి భయపడని పర్సన్ అండ్ తను చాలా ధైర్యంగా ఉండాలి. అండ్ ఇక్కడ హెల్త్ విషయంలో కూడా తను చాలా హెల్తీ పర్సన్ కావాలి. అండ్ తను సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాత గల పర్సన్ అలాంటివి ఉంటాయి కదా కొంతమందికి. ఓకే? అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ సొసైటీలో చాలా పేరు ప్రఖ్యాత గల పర్సన్ అనమాట. ఓకే? తనకి నేమ్ అండ్ ఫేమ్ పొందిన పర్సన్ తను. అండ్ కొంతమందికి ఈ పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు లేదా హయ్యర్ పొజిషన్‌లో ఈ పర్సన్ ఉండి ఉంటారనమాట. ఓకే? అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు. సో, మీ సోల్ అనేది అప్పుడు సాటిస్ఫై అవుతుందనమాట. హమ్మయ్య! నేను ఇలా ఉంటే హ్యాపీగా ఉండాలి అని అనుకున్నాను. సో, నేను ఎలాగైతే నేను అనుకున్నానో అదే జరిగింది. సో, నేను హ్యాపీ. సో, మీరు హ్యాపీగా ఉండబోతున్నారనమాట. సో, మీ మనసు అనేది సో, ఆహ్, కుదుట పడుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే? అండ్ అలాగే ఇక్కడ అతి తొందరలోనే మీ లైఫ్‌లో ఈ పర్సన్ అయితే రాబోతున్నారండి. సో, ఇక్కడ నేను ఈ విధంగా రీడింగ్ ఎప్పుడు చేయలేదు. సో, మీరు చూస్తున్నారు కదా! మీరు కోరుకున్న పార్ట్నర్ మీ లైఫ్‌లో వస్తారు. ఇది కరెక్ట్ టైం కాదు అని ఇక్కడ మీ స్పిరిట్ ఏంజెల్స్ మీతో చెప్తున్నారు. ఓకే? ఇక్కడ వెయిట్ కార్డ్ వచ్చింది. ఓకే? సో, మీరు ఏదైతే ప్రాబ్లమ్ అంటే ఈ పర్సన్ మీ లైఫ్‌లో రారు. సో, ఇంకా మీ లైఫ్ మేబీ ఆగిపోతుందేమో లేదా ఈ పర్సన్ దూరం అయిపోతారేమో అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ పర్సన్ వస్తారు. కానీ మీరు ఈ పర్సన్ గురించి వెయిట్ చేయకూడదు. ఆలోచించకూడదు. ఓకే? మీ లైఫ్‌లో మీరు బిజీగా ఉండాలి. మీ లైఫ్‌ని మీరు మేబీ మీ కెరియర్‌ని మీరు ముందుకు తీసుకెళ్తా ఉండాలి. అండ్ మీ ఫోకస్ అంతా మీ ఫ్యామిలీ మీద లేదా మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి. ఓకే? ఈ పర్సన్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఇక్కడ చూపిస్తున్నారనమాట. ఓకే? అండ్ ఇక్కడ ఎవరైనా కోర్ట్ కేసెస్ లాంటిది ఉన్నారు. మేబీ డివోర్స్ సిట్యుయేషన్ అండ్ లేదా ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్ లాంటిది ప్రాపర్టీ విషయంలో అలా చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది ఎవరికైతే జరుగుతున్నాయో వారందరికీ చాలా హ్యాపీగా ఉండబోతుందండి. ఓకే? అంటే న్యాయం అనేది మీ వైపు ఉంది. ఓకే? మీరు ఏదైతే మేనిఫెస్టింగ్ చేస్తారో, మీరు ఏదైతే కావాలనుకుంటారో అదంతా మీకు జరగబోతుంది అతి తొందరలోనే అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఎవరైనా కోర్ట్ కేసెస్‌లో ఉన్నారా? లేదా ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్‌లో ఉన్నారా? సో, వీరు వాల్యూ ఇవ్వడం లేదు, పట్టించుకోవడం లేదు. అండ్ మిమ్మల్ని వారు తోసేయాలి అని చూస్తా ఉంటారు కదా కొంతమంది. ఓకే? అలాంటి వారన్నిటిని మీరు మేబీ బుద్ధి చెప్పడం లాంటిది లేదా ఆ న్యాయం అనేది మీకే జరగబోతుంది. మీరే హ్యాపీగా ఉంటారు. వారి చుట్టూ ఎంతమంది ఉన్నా సరే మీరు ఒంటరిగానే ఉన్నారు. సో, మీకు ఎలాంటి సపోర్ట్ లేదు అనుకుంటే కూడా ఏం పర్వాలేదు. సో, ఇక్కడ న్యాయం అనేది జస్టిస్ అనేది మీకే రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే? అండ్ ఇక్కడ ద హైబ్రిస్కస్ అండి. ఓకే? సో, మీరు సైలెన్స్‌గా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటున్నారంటే ఓకే, సైలెన్స్. ఓకే? సో, మీరు అంటే ఇక్కడ మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే వినండి. ఓకే? వారి వీరి మాటలు పట్టేసి మీరు ముందుకు దూకడం లాంటివి చేయకండి. ఓకే? రిస్క్ తీసుకోకూడదు అని చూపిస్తుందనమాట. ఓకే? ఏదైనా విషయంలో ఏదైనా చెప్తున్నారంటే లేదా వారి వీరి మాటలు పట్టుకొని సో, నేను అది చేస్తాను, ఇది చేస్తాను అన్నట్టుగా మీరు ముందుకు దూకితే మీరు రిస్క్‌లో పడతారు. కాబట్టి మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేయండి. అండ్ అలాగే మీ ఇంట్యూషన్‌ని మీరు నమ్మండి అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే? అండ్ మీ ఎనర్జీ కూడా ఎవరికీ ఇవ్వకండి. సో, మీ లైఫ్‌లో చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరో రాబోతున్నారండి.
స్ట్రాంగ్ పర్సన్ ఎవరు రాబోతున్నారనమాట. ఈ పర్సన్ మీ సోల్‌మేట్ గూడా ఉంటారు. అండ్ అది తొందరలోనే వస్తారు అన్నట్టుగా చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వెయిట్ కార్డ్ వచ్చింది. అండ్ దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఓకే. ఇక్కడ మీ స్పిరిట్ ఏంజెల్స్ ఏం చెప్తున్నారంటే, మీ మైండ్‌లో ఏదో నెగటివిటీ అనేది ఉంది. ఓకే. ఆ నెగటివిటీని మీరు రిలీజ్ చేయండి. దూరం చేయండి ఫస్ట్. దాని గురించి ఆలోచించకండి. ఓకే. మీకు తెలియకుండానే మీరు నెగటివిటీని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. కాబట్టే మీరు మీ పర్సన్ మీ లైఫ్‌లో రావాలి అని మీరు ఎన్ని సార్లు మేనిఫెస్టింగ్ చేసినా అండ్ యూనివర్స్‌కి ప్రేయర్ చేస్తున్నా అవి ఏమీ జరగడం లేదు. ఎందుకంటే మీ మైండ్‌లో ఫస్టు నెగటివిటీ ఏదో ఉంది. ఓకే. దానిని మీరు లెట్ గో చేయండి అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే. నెగెటివ్‌గా ఆలోచించకండి. నెగెటివ్‌గా మాట్లాడకండి. అండ్ ఎవరిని కావాలని దూషించకండి. ఏమి అనకండి అన్నట్టుగా చూపిస్తుందనమాట. సైలెన్స్. ఓకే. మీ వర్క్ ఏంటో మీరు చూసుకోండి అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఎవరితో ఏమీ అవసరం లేదు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. సో, ఇక్కడ మీ సోల్‌మేట్ ఎవరో మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారండి. ఓకే. చాలామంది మీ లైఫ్‌లో మేబీ మీ సోల్‌మేట్‌ని మీరు కలుసుకుంటారా? లేదా మేబీ సోల్‌మేట్ వస్తారా? లేదా అంటే మీ సోల్‌మేట్‌ని మీరు కలుసుకోబోతున్నారు. సో, ఈ పర్సన్ ఎంతగా ప్రేమిస్తారంటే మిమ్మల్ని, ఈ ప్రపంచాన్నే మర్చిపోతారనమాట మీరు. ఓకే. అండ్ పర్సన్ తను సొసైటీలో తను నేమ్ అండ్ ఫేమ్ పొందిన పర్సన్. అండ్ ఇక్కడ పొలిటికల్ లీడర్ లాగా కనిపిస్తుందనమాట. అండ్ ఈ పర్సన్ చూడండి, తను 100 మందిలో ఉన్నా సరే, 10 మందిలో ఉన్నా సరే తనే లీడర్‌గా ఉంటారు. ఓకే. తన తన తర్వాతనే ఇంకెవరైనా అన్నట్టుగా ఉంటారనమాట. ఓకే. అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఈ పర్సన్‌కి ఎక్కువగా ఉంటుంది. అండ్ మేబీ సరౌండింగ్ ఫ్రెండ్ సర్కిల్ అలా ఈ పర్సన్‌కి అన్నిట్లో గూడా పేరు ప్రఖ్యాతలనేవి చాలా ఉంటాయన్నమాట ఈ పర్సన్‌కి. ఓకే. అలా ఈ పర్సన్ దాని వల్ల గూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి గూడా ఉంటారనమాట. కానీ మీరు అతి తొందరలోనే ఈ పర్సన్‌ని కలుసుకుంటారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. అండ్ మీకు ఇక్కడ మీలో కొంచెం కోపం అనేది ఉందండి. ఓకే. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సో, దేనైనా సరే యాక్సెప్ట్ చేయాలండి. ఓకేనా. సో, ఎప్పుడు పాజిటివ్ వస్తేనే యాక్సెప్ట్ చేస్తాను. నెగెటివ్ వస్తే తీసుకోలేనంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోలేరు. అండ్ మీరనుకున్నది జరగదనమాట. కాబట్టి ఏమైనా సరే ఇలాంటి క్వాలిటీస్ మీలో ఉన్నాయంటే యాక్సెప్ట్ చేయాలి. ఓకే. సో, కాబట్టి మీరు ఏదైతే నెగెటివ్ ఉంటుందో దాన్ని బయటకు పంపేసి పాజిటివిటీని మీరు మీ లోపల తీసుకోవాలనమాట. ఓకే. సో, ఇక్కడ మీలో ఏదైనా కోపం ఉంది అండ్ ఎవరి మాట వినరు, చాలా మొండిగా ప్రవర్తిస్తారంటే చూడండి, ఇక్కడ మీ పర్సన్‌కి ఆల్రెడీ కోపం ఉంది. ఎంపరర్ కార్డ్ వచ్చింది. ఓకే. అండ్ మీకు కూడా చాలా కోపం ఉందనమాట. ఈ పర్సన్ మీతో మైల్డ్‌గా మాట్లాడతారు. మీరేమో చాలా కోపంతో ఊగిపోతారనమాట ఒక్కొక్కసారి. ఓకే. అలాంటిది ఏదో చూపిస్తుందనమాట. కాబట్టి ఇంత కోపం అనేది అవసరం లేదు. సో, కామ్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ చాలా కోపం ఉంటుందండి. ఈ పర్సన్ విషయంలో విసిగిపోయి ఒక్కొక్కసారి చాలా కోపం వచ్చేస్తుంది అనుకునే వరకి మేనిఫెస్టింగ్ చేయండి అని చూపిస్తుందనమాట. ఓకే. మేనిఫెస్టింగ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీ ఇష్టదైవాన్ని కూడా మీరు మేబీ డైలీ ప్రేయర్ చేస్తా ఉంటే ఇక్కడ అదే చూపిస్తుందండి. మీలో ఎప్పుడైతే కోపం ఉంటుందో, నెగటివిటీకి మీరు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు మీకు ద సన్ కార్డ్ వచ్చింది. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ విషయంలో మీరు ఎప్పుడైతే నెగెటివ్‌గా ఆలోచిస్తా ఉంటారో పదే పదే మీరు హర్ట్ అవుతూనే ఉంటారు. కానీ మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవ్వదు. కాబట్టి నెగటివిటీని మీరు దూరం చేయండి. అండ్ కొంతమంది మీ పర్సన్ తను చాలా మూర్ఖుడండి. ఈ పర్సన్ రారు. మురుకురాలు కూడా కావచ్చు. ఓకే. ఈ పర్సన్ రారు. మిమ్మల్ని అర్థం చేసుకోరు. అండ్ కొంతమందికి ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకొని అదర్ పర్సన్‌తో లైఫ్ లీడ్ చేస్తా ఉండొచ్చు. ఓకే. అలాంటి వారి గురించి మీరు ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. ఓకే. సో, మీ లైఫ్‌ని మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేయండి. ఓకే. మీ సోల్‌మేట్‌ని మీరు కలుసుకుంటారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. సింగిల్ అయి ఉంటేనే అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితేనే ఇక్కడ కలుస్తారు. ఓకే. కానీ అదర్ పర్సన్‌తో మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయారు రీసెంట్‌గా కావచ్చు. అలాంటి పర్సన్ గురించి మీరు ఎన్ని ఇయర్స్ అండ్ ఎన్ని మంత్స్ వెయిట్ చేసినా అది రాదనమాట. అది జరిగే పని కాదు. ఓకేనా. కాబట్టి మీరు వారి గురించి ఆలోచించకండి. అండ్ దాని నుంచి మీరు వాకవే చేయండి. ఓకేనా. మీరు వాకవే చేస్తే మీకు మళ్ళీ ఒక కొత్త లైఫ్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. సో, అక్కడ మీరు ఎలాంటి సంతోషం అయితే మీరు కావాలనుకున్నారో అలాంటి సంతోషం అనేది మీరు పొందబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. చాలా స్వీట్ పర్సన్, చాలా లవబుల్ పర్సన్ కూడా మీ లైఫ్‌లో ఎంటర్ అవుతారు. ఓకేనా. ఇక్కడ ఈ పర్సన్ మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ అదర్ కనెక్షన్ ఎవరైనా ఉండొచ్చు. న్యూ పర్సనా, పాస్ట్ పర్సనా, వాటెవర్. ఓకే. ఈ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్ తను చాలా బావుంటారండి. ఓకే. చూడడానికి చాలా బావుంటారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఎంతో స్వీట్‌గా మాట్లాడతారంటే ఒక మాటతోనే మీరు ఫ్లర్ట్ అయిపోతారనమాట. అంత స్వీట్‌గా ఈ పర్సన్ మీతో మాట్లాడతారు. అండ్ ఈ పర్సన్ ఏదో గిఫ్ట్ లాంటిది కూడా మీ దగ్గరికి తను తీసుకొని రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట.
అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా మీరు చాలామంది సో మీ పార్ట్నర్ మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు అని చూపిస్తుంది. అండ్ మీకు కిడ్ కూడా ఉండొచ్చండి, మేబీ 2 బేబీస్ ఉండొచ్చు. అలా మీ ఇద్దరి మధ్యలో కిడ్ ఉన్నారంటే సో మీరు మీ ఫ్యామిలీతో కలిసి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీ పార్ట్నర్ ఎక్కడ ఉన్నా సో మీరు తనని కలుసుకోబోతున్నారు. అది అతి తొందరలోనే అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ సింగిల్ లైఫ్ ఉంటే అండి ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు. ఈ పర్సన్ మేబీ మీరిద్దరు మాట్లాడుకొని ఉండొచ్చు. సో లైఫ్ ఇలా లీడ్ చేయాలి, మ్యారేజ్ చేసుకుందాము, తర్వాత ఫ్యూచర్ ఇలా ప్లానింగ్ ఉంటుంది కదా. సో అలా మీరు చేసుకున్నారంటే సో హ్యాపీగా ఉంటారండి. ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు, హ్యాపీ ఫ్యామిలీగా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ కొంతమంది లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే కూడా ఈ పర్సన్ ఇక్కడ ప్రాక్టికల్ ఎనర్జీ ఉందండి ఈ పర్సన్కి. ఓకే. అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి. చాలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ చేస్తారు కొంతమందికి అన్నట్టుగా చూపిస్తుందనమాట. కొంతమందికి మాత్రం ఈ పర్సన్ అంటే మీరు ఎలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అనేది మీకు తెలిసిపోతుంది నేను చెప్పిన దాని ప్రకారం. ఓకే. సో కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్‌లో ఉంటారనమాట. అండ్ ఈ పర్సన్ చూడండి తను చాలా ఫ్యాషనేట్‌గా ఉన్నారు మీ మీద. అండ్ మీ గురించి పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ అనేది చేస్తారనమాట. ఓకే. అంటే మీరు ఏ విషయంలో కూడా ఈ పర్సన్‌ని ఇగ్నోర్ చేయకూడదు. అండ్ ఎప్పుడు వారి మాటలే వినాలి. అండ్ తనని మీరు ఏ విషయంలో కూడా జడ్జ్ చేయకూడదు. అండ్ ఇక్కడ కంట్రోల్ చేయకూడదు. తను మాత్రం ఎన్ని తప్పులు చేసినా సరే లేదా తనని మీరు ఏ విషయంలో కూడా ఏమి అనకూడదు. అలా అయితే ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉంటారు. ఓకే. అలాంటిది ఏదో చూపిస్తుందనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటిదంటే ఎవరో ఒక పర్సన్ మీ మీద తను చాలా ఫ్యాషనేట్‌గా ఉన్నారండి. అండ్ ఇక్కడ ఒక డెవిల్ పర్సన్ లాంటిది. ఓకే. అంటే ఇక్కడ మీరంటే పడని పర్సన్. అండ్ ఇక్కడ చాలా మందికి మీ మీద చాలా నెగెటివ్ థాట్స్ అనేది ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. అంటే ఇక్కడ మీ మీద నరదిష్టి అంటారు కదా, అలాంటిది ఎవరో ఉంటుందన్నమాట. ఓకే. సో ఎవరికో అలాంటిది ఉందన్నమాట. సో కాబట్టి అలాంటి వారి నుంచి మీరు తప్పించుకోవాల్సి కూడా ఉంటుందన్నమాట. కొంతమందికి రిలేటివ్స్ కూడా వస్తారనమాట. సో ఆహ్, చాలా నెగటివిటీ అనేది మీ మీద వారు స్ప్రెడ్ చేస్తా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ మీరు డే టు డే ఏంటిదంటే ఈ పర్సన్ విషయంలో విసిగిపోతారు చాలా. అండ్ సరిగ్గా నిద్రపోలేరు. అండ్ ఏదో తెలియని టెన్షన్, భయం, బాధ అనేది డే టు డే అలా ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది. కానీ మీరు మేబీ ఈ రోజు కూడా కావచ్చు చాలామంది మీరు నిద్రపోలేరు, ఏదో విషయంగా చాలా సఫర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. మేబీ మీకు మనీ ఫ్లో ఉంటుందా లేదా అనుకునే వారికి కూడా మనీ ఫ్లో అయితే చాలా బాగుంటుందండి. సో ప్రజెంట్ మీరు చాలా సాడ్‌గా ఉన్నారు. అండ్ సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. అండ్ ఏదో విషయంగా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. కానీ రాను రాను ఏంటిదంటే మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మీరు కోరుకున్న పార్ట్నర్‌ని కూడా మీరు కలిసి హ్యాపీగా ఉంటారు అన్నట్టుగా ఈరోజు రీడింగ్‌లో చూపిస్తుందండి. ఓకే. ఇక్కడ మీ ఎనర్జీ అనేది చేంజ్ అవ్వాలి. మీలో మార్పు అనేది ఉండాలి అన్నట్టుగా చూపిస్తుందనమాట. ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మీలో జరగాలి అని చూపిస్తుంది. ఓకే. సో మీ లైఫ్‌లో ఎవరైనా నెగెటివ్ పర్సన్ ఉన్నారు అంటే మీరు మూవ్ ఆన్ అయిపోండి. ఓకేనా. అలాంటి వారు మీ లైఫ్‌లో అవసరం లేదు. వారి వలన మీరు పదే పదే వారి విషయంలో మీరు బాధపడుతూనే ఉంటారు. అండ్ వారి విషయంలో మీకు హార్ట్ బ్రేక్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఇలా ఎవరైనా ఉన్నారు. ఎప్పుడు మిమ్మల్ని మీ మనసుని గాయపెట్టాలి అని చూసేవారు ఎవరైనా ఉన్నారు మీ లైఫ్‌లో అంటే అలా మేబీ మీరు మూవ్ ఆన్ అయిపోవాలి. ఓకే. సో మీ పర్సన్ మనసులో లవ్ ఉందండి. సో ఈ పర్సన్ ఏదో లవ్ ఉంది గానీ ఏదో చెప్పడం లేదు అనుకునేవారు మీరు వెయిట్ చేయొచ్చు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది ఉంది. ఓకే. అండ్ ఇక్కడ వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కువగా మేబీ రెడ్ కలర్ అనేది అండ్ యెల్లో కలర్ అనేది మీరు యూజ్ చేస్తా ఉండండి. ఓకే. అండ్ ఇక్కడ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలి. మీలో ధైర్యం పెరగాలి. ఇక్కడ ఎంత సాడ్‌గా ఉన్నారో చూడండి వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు చాలా సాడ్‌గా ఉన్నారనమాట. అండ్ ఇక్కడ మీ పర్సన్‌తో సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. అండ్ మీరు అనుకున్న లైఫ్ కూడా మీరు లీడ్ చేయలేకపోతున్నారనమాట. ఏదో తెలియని బాధ, భయం. ఓకే. సో కాబట్టి ఇలా ఉండకుండా ఇలా స్ట్రాంగ్‌గా ఉండాలి. మీలో మార్పు అనేది జరగాలి. మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే జరగాలి. కాన్ఫిడెంట్‌గా ఉండండి. ధైర్యంగా ఉండండి. అండ్ కెరీర్ విషయంగా మీరు కెరీర్ మీద ఫోకస్ చేయండి. అండ్ ఇక్కడ మనీ అనేది ఎలా గెయిన్ చేయాలి, లైఫ్‌లో ఎలా సక్సెస్ అవ్వాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి అని చూపిస్తుందనమాట. సో డెఫినెట్‌లీ టవర్ అనేది పడుతుంది. అంటే మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో మార్పు అనేది అవసరం అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, క్లైమ్ చేయండి. అండ్ ఇక్కడ మేబీ చాలామందికి ఎవరో ఒక పర్సన్ అండి మీరంటే పడకపోవడం కానివ్వండి, అండ్ మీ మీద అబ్సెసివ్‌గా ఉండడము. అంటే మీరు బాగుపడితే చూడలేని వారు కూడా మీ చుట్టూ ఉండొచ్చు. ఓకే. మీరు బాగుపడితే చూడలేని వారు అండ్ మీ మీద చాలా జెలస్‌గా ఫీల్ అయ్యేవారు. రోజు రోజుకు వారు ఎదిగిపోతున్నారు. వారి లైఫ్‌లో వారు హ్యాపీగా ఉంటే చూడలేకపోతున్నాము. ఎలాగో మిమ్మల్ని తొక్కాలని చూసేవారు. అలాంటి వారు కూడా చాలా మందికి మీ లైఫ్‌లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. అంటే మీరు ఎక్కువగా ఎవరినైతే నమ్ముతారో అలాంటి వారు కూడా మిమ్మల్ని మేబీ వెన్నుపోటు పొడవడం లాంటిది జరగొచ్చు. ఓకే.
సో, కాబట్టి అలాంటి వారిని మీరు నమ్మకండి అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. వారి వలన మేబీ ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వాళ్ళే మీకు వెన్నుపోటు పొడవడం లేదా వారే మీకు నమ్మక ద్రోహం లాంటివి చేస్తారండి. ఓకే. మీరు నిద్ర గూడా పోలేరు, తిండి గూడా సరిగ్గా తినలేరు. ఓకే. అలాంటి పరిస్థితికి వారు తీసుకొస్తారనమాట. సో, కాబట్టి మీరు ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే ముందే పసిగట్టేసి వారితో కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం బెటర్ అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. సో, డెఫినైట్‌లీ మీకు చాలా మందికి చాలా మంచిగా ఉండబోతుందండి. అసలు మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వరల్డ్ అండ్ 9 ఆఫ్ కప్స్ అనమాట. మీరు కొన్ని అనేది మీలో చేంజెస్ అనేది తీసుకోండి. సో, డెఫినైట్‌లీ మీ పర్సన్‌ని మీరు కలుసుకుంటారు. ఇక్కడ తను మీ లవర్ అయి ఉండొచ్చు, మీ హస్బెండ్ ఆర్ వైఫ్. మీరు ఇంకా ఎలాంటి రిలేషన్ ఉన్నా సరే అంటే మీరు మేబీ మీ వైఫ్ నుంచి దూరంగా ఉన్నారా? లేదా మీ హస్బెండ్ నుంచి దూరంగా ఉండిపోవడం మేబీ వీడో ఓకే. అలాంటి వారు ఉన్నారంటే మీరు ఎలాగో ఆ పర్సన్‌కి దూరం అయిపోయాను. ఒక మంచి పర్సన్ గురించి వెయిట్ చేస్తా ఉన్నామండి. మేబీ మ్యారేజ్ చేసుకోవాలని అలా. అలాంటి వారికి కూడా చాలా మంచి పర్సన్ కూడా మీ లైఫ్‌లో ఎంటర్ అవుతారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీలో కొంచెం చేంజెస్ అనేది ఉంటే సరిపోతుంది. ఓకే. మీరు సాడ్‌గా ఉండకండి అండ్ ఓవర్ థింకింగ్ చేయకండి. ఓకే. సో, అండ్ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి. అండ్ మీ డ్రెస్సింగ్ స్టైల్ గానివ్వండి, మీరు రెడీ అయ్యే విధానం గానివ్వండి. ఓకే. వాటి మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. మెయిన్‌గా కెరియర్ మీద మీరు ఫోకస్ చేసి సక్సెస్ అనేది అందుకుంటే ఏవైతే దూరం అయిపోయినాయో అన్నీ మళ్ళీ మీ లైఫ్‌లో తిరిగి వస్తాయి అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఇక్కడ మనీ ఫ్లో కూడా మీకు చాలా బాగుండబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్ సైన్స్ వరకి ఎలా ఉంది అనేది చెప్తాను. ఓకే. ఇక్కడ మీ స్పిరిట్ ఏంజెల్స్ ఇక్కడ లెట్ గో చేయండి అండ్ ఇక్కడ దేర్ ఈస్ సంథింగ్ బెటర్. ఓకే. డెఫినెట్‌లీ మీ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అదంతా బెటర్ అవుతాయి అని చెప్తున్నారనమాట. కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా. యాక్షన్ తీసుకోవడానికి కొంచెం టైం ఉంది. సో, ఆలోపు మిమ్మల్ని మీరు చేంజ్ చేస్తా ఉండండి అని చూపిస్తుందనమాట. ఓకే. ఏ పర్సన్ అయితే వద్దని వెళ్ళిపోయారో వారి గురించి మీరు ఆలోచిస్తా, దేని మీద మీరు ఫోకస్ చేయలేక ఉంటే టైం అనేది గడిచిపోతా ఉంటుంది. లైఫ్‌లో మీరు ఇలాగే మిగిలిపోతారు. కాబట్టి మీరేం చేస్తారంటే యాక్షన్ తీసుకోండి. మీ లైఫ్‌లో మీరు కెరియర్ పర్పస్‌గా ఎలా ముందుకెళ్ళాలి? ఎలా మనీ అనేది గెయిన్ చేయాలి? అండ్ ఎలా ఏం చేస్తే మీ లైఫ్‌లో మీరు సక్సెస్ అవుతారు అలా. అలాంటిది మీరు వాటి మీద మీరు ఫోకస్ చేయొచ్చనమాట. ఓకేనా. ఎవరికైనా టారో రీడింగ్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వచ్చండి. ఓకేనా. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ కూడా అందిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది. సో, మీ లైఫ్‌ని మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నామండి. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఉంటుంది. ఇంట్లో వారిని చూసుకోవచ్చు, పిల్లల్ని చూసుకోవచ్చు. ఇక్కడ మీరు స్పిరిచువల్‌గా మీరు ఎదిగిన వారవుతారు. అండ్ ఫీజ్ పే చేసి టారో రీడింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంది అంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా. సో, ఇక్కడ చాలా మందికి విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. ఓకే. అది కెరియర్ విషయమా, ఫ్యామిలీయా అండ్ ఇక్కడ ప్రాపర్టీయా ఏదో ఒకటి మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది చూపిస్తుందనమాట. ఓకే. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. సో, ఇక్కడ విక్టరీ కూడా వచ్చింది. ఓకే. మీరు విక్టరీ అనేది సాధించబోతున్నారండి. మీరు అనుకున్నవి జరగబోతుంది. అండ్ ఇక్కడ మీ లుక్ గూడా చేంజ్ అవుతుందనమాట. ఓకే. అంతకుముందు ఎలా ఉన్నారు అండ్ ఇప్పటి నుంచి మీరు ఎలా ఉండబోతున్నారు అనేది కూడా చూపిస్తుందనమాట. ఓకే. సో, మిమ్మల్ని చూసి ఈ అమ్మాయేనా? ఈ అబ్బాయేనా? అనే లాగా మీరు ఉండబోతున్నారనమాట. ఓకే. అసలు ఇదంతా ఈ అమ్మాయి వల్ల ఎలా సాధ్యమైంది? లేదా ఈ అబ్బాయి వల్ల ఎలా సాధ్యమైంది? అనే విధంగా మీరు ఉండబోతున్నారనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకేనా. ఓకే. ఇప్పుడు ఆల్ సైన్స్ వారు మీరు చూడొచ్చు ఈ రీడింగ్. ఓకేనా. ఓకే. ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకి ఈరోజు ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఓకే. లైక్ చేయండి, క్లైమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. మేషరాశి నుంచి మీనరాశి వరకి ఎలా ఉండబోతుంది చూద్దాం. ఓకే. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా. సో, ఈరోజు మేషరాశి వరకి ఎలా ఉండబోతుంది? ఏదో విషయంగా మీరు చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ వృషభ రాశి వారు మీ లైఫ్‌లోకి మేబీ మీ పాస్ట్ పర్సన్ కూడా రావచ్చు. ఈ పర్సన్‌తో మీకు రీయూనియన్ ఉంటుందన్నమాట. ఓకే. అండ్ మిథున రాశి వారు ఏదో విషయంగా మీరు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అండ్ బాధపడుతున్నారనమాట. అండ్ కర్కాటక రాశి వారు
స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారండి ఏదో విషయంగా. ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అండ్ సింహరాశి వారు మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు మీ ఫ్యామిలీతో. అండ్ కన్యా రాశి వారు మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారండి ఈరోజు. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ లాంటిది రావచ్చు, లేదా కాలర్ మెసేజ్ కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారనమాట మీరు హ్యాపీగా ఉండే విధంగా. ఓకే. అండ్ తులారాశి వారు ఎవరిను స్పై చేస్తూ ఉంటారండి ఈరోజు మీరు. అండ్ వృశ్చిక రాశి వారు 10 ఆఫ్ కప్స్ అనమాట. సో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీ ఫ్యామిలీతో. అండ్ ధనురాశి వారు కూడా చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. అండ్ మకర రాశి వారు మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీ లైఫ్లో ఏదో యూనివర్స్ అనేది ఏదో గిఫ్ట్ లాంటిది కానివ్వండి, లేదా పర్సన్ కానివ్వండి, అండ్ ఇక్కడ ఏదో యూనివర్స్ మీ లైఫ్లో సెండ్ చేయబోతున్నారనమాట మకర రాశి వారికి. సో చాలా హ్యాపీగా ఉంటారు మీరు. అండ్ కుంభరాశి వారు అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అండ్ మీనరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.